ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఇప్పుడైతే నేచర్లో మనం కూర్చొని పిండి వంటలు అయితే చేసుకుంటున్నాము. వచ్చేసేయండి. పిండి వంటలు అంటే ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి? అందరికీ ఇష్టం కదా. ఇదిగోండి ఆయిల్ లాస్ట్కి వచ్చేసరికి అంత నురుగు నురుగు వచ్చేసింది. మనం మిద్దెతోటలో ఏమేమి చేసుకున్నాం తెలుసా వంటలు? కారపూస, అది కూడా మురుకులు కొన్ని కింద పడిపోయింది చూడు, ఆ క్యాన్ నిండా మురుకులు, మిరపకాయ బజ్జీలు, తర్వాత వాము కూడా ఉంది మన తోటలో. ఆ వాము కూడా తెంపేసుకొని వామాకు బజ్జీలు అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. వామాకు బజ్జీలు ఎంతమందికి ఇష్టం చెప్పండి? చాలా బాగుంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. ఆయిల్ కొంచెం తక్కువ ఉంది, కిందికి పోయి క్యాన్లో తెచ్చుకుందాం ఆయిల్. వామాకు బజ్జీలు అయితే సూపర్గా ఉంటాయి. ఇలా అప్పటికప్పుడే మనం మంచిగా తోటలో తెంపుకొని ఆ వామాకుతో బజ్జీలు చేసుకుంటే సూపర్గా ఉంటాయి. బియ్యం పిండితోటి మురుకులు అయితే చేస్తున్నాను. కారం వేసుకున్నాను, ఉప్పు వేసాను, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర వేసుకున్నాము. దీన్ని అయితే మంచిగా మరిగించుకుందాం వాటర్. ఇంకా లేదో చూడవా, ఇదిగోండి. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకున్నాము. మురుకుల కోసం పిండిని ఉప్పుకున్నాం కదా. ఇది కొన్ని మనకు వాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే పిండిని పిసికినప్పుడు ఇవ్వండి, ఇలా చూసే పొడి పొడిగా ఉంది కదా, దీన్ని ముద్ద కడితే ఇలా ముద్దకు రావాలన్నమాట. అలా ఉండాలి పిండి, అప్పుడు మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు మనం చేసుకునేటువంటి మురుకులు అటువంటివి క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు దీన్ని వెడల్పుగా ఉంటే ఒక బేషన్లోకి మార్చేద్దాము. ఇంతకుముందు దీంట్లో శనగపిండితో చేసింది కూడా వేసాను అనమాట. ఆ పిండి ఉప్పేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి కూడా దాంట్లో ఉప్పేస్తున్నాను. ఇంక ఇది లాస్ట్ పిండి అనమాట, అందుకనే గున్న కడిగి పోసేసిన. మళ్ళీ ఫ్రెష్గా పిండి పట్టించుకుంటే ఇక మన దగ్గర పిండి అనమాట. కొంచెమే ఉంది కదా అనేసి ఈరోజు చాలా ఇయర్స్ తర్వాత శనగపిండితో చేసేటువంటి మురుకులు కూడా చేస్తున్నాను అనమాట. ఇది కొంచెమే ఉంది కదా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కలిసేలాగా ఒక్కసారి అయితే కలిపేసుకుందాము. తర్వాత నేను శనగపిండితో చేసినాను కదా, ఆ సన్న సేవ్ అనమాట. దాంట్లోకి మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ మురుకుల గొట్టంలోకి వెళ్ళి రావు, మిక్సీ పట్టేసి ఫిల్టర్ చేసుకున్నాం. దాంట్లో ఏంటి వాము, జీలకర్ర, ధనియా పౌడర్ ఉంది. అవి ఫిల్టర్ చేసిన వాటర్ అనమాట. అవి వేస్ట్ చేయడం ఎందుకనేసి వాటిని ఇక్కడ వాడేస్తున్నాను. ఇదంతా వాము, జీలకర్ర, తర్వాత వచ్చేసి ధనియా పౌడర్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇదిగోండి, ఇవంతా ఒకసారి కలిపేసుకొని రిమైనింగ్ వాటర్ వేసేసుకొని కొంచెం కొంచెంగా చపాతీ పిండి ముద్దగా కలిపేసుకుందాం. ఇలా అయితే మంచిగా కలిపేసుకున్నాము. వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుందాము. ఒక్కసారి ఎక్కువ వాటర్ పోసినాం అనుకోండి పిండి మెత్తగా అయితే ప్రాబ్లం అవుతుంది. అందుకని కొంచెం కొంచెంగా ఇలా సైడ్కి అనుకుంటూ మంచిగా ఇలా పీసుకోవాలి పిండిని. పిండి ఎంత మంచిగా సాఫ్ట్ చేసుకుంటే మనం చేసుకునేటువంటి మురుకులు అంత మంచిగా వస్తే గుర్తుపెట్టుకోండి. ఇలా పిసుకొని వచ్చిన వాటిని ఇలా గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టుకుందాం. ఒకసారి అయితే పిండి అంతా కలిపేస్తాను మంచిగా నీట్గా. ఇలా మంచిగా వాటర్ వేసుకున్నాం కదా, వేసుకున్నాక ఇలా రెండు చేతితోటి పిండి మంచిగా సాఫ్ట్ చేసుకోవాలి. ఒక 5 minutes పిండిని మనం ఎంత మంచిగా సాఫ్ట్ చేస్తామో దాన్ని బట్టి మనకు వచ్చేటువంటి మురుకులు అనేటువంటివి క్రిస్పీగాను టేస్టీగాను వస్తాయి. తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం ఇలా పిండి ముద్దలనైతే చేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు మన మురుకుల గొట్టంలో ఇంత సైజు పడుతుంది, ఆ సైజులో తయారు చేసుకొని అన్నింటినీ కూడా
అలా ఒక గిన్నెలు పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మురుకులు చేసుకునేటప్పుడు ఒక్కరం చేసుకున్నా కానీ ఈజీగా చేసుకోవచ్చు, అలసంట అస్సలు అనిపించదు. ఈరోజు అయితే మనం మురుకులు చాలా రోజుల తర్వాత మన కట్టెల పొయ్యి మీద అయితే వేసుకుంటున్నాం. దేవుడి పుణ్యాన్ని ఇప్పుడు వాన రాకుంటే మంచిగా, అందుకే తొందరగా స్టార్ట్ చేసిన. ఈవినింగ్ కాగానే మా మబ్బు వస్తుంది కదా అని. ఇప్పుడైతే టైం 3 అవుతుంది, రెండింటికి పిండి ఉప్పడం స్టార్ట్ చేసిన. అయిపోయింది. ఇంకా శనగపిండితో బియ్యం పిండి, ఇదేమో బియ్యం పిండి, శనగపిండితో పిండి కలిపేసి పెట్టుకున్నాను. వాటిని అయితే ఇలా మనము చేసుకోవడానికి రాదు, అదేంటంటే సన్న సేవ్ అనమాట. ఇదేమో మురుకులు కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. బంద్ చేసేయు, షార్ట్ చేయు. ఒకసారి ట్రై చేశాను, గాలి బాగా వస్తుంది, రాలేదు. ఇక మళ్ళీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొద్దామని అయితే కిందికి పోయిన అన్నట్టు. ఈరోజు అయితే మన తోటలో కారపూస, తర్వాత మురుకులు, బజ్జీలు అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. అసలు కట్టెల పొయ్యి మీద చేసుకుందాం చూడండి, ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తే? నాకైతే చాలా ఇష్టం అనమాట, అఖిల్ కూడా ఇష్టము. అందుకే తొందరనే స్టార్ట్ చేసుకున్నాం అనమాట. 2 o'clock అయితే పిండి ఉప్పేసాను, 3 o'clock వరకు పిండి కలుపుకోవడము అంత పిసుకొని తీసుకుని అయితే వచ్చానమాట. మేమైతే పిసకడమే అంటాము, పిండి ఉప్పడం అంటారు కదా, దాన్ని పిసకడం అంటాము. అంతా చేసుకుని అయితే తీసుకొచ్చేసాను. ఏంటంటే పొయ్యి ముట్టించుకోవడమే లేటు. పొయ్యి మంచిగా అంటుకుంది అనుకోండి, పొయ్యి అంటుకుంటే ఆ లోపల మనము కడాయిలో ఆయిల్ పోసుకుంటే అయిపోతే. మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ తెచ్చుకున్నామో చూపి దగ్గరికి రా. ఇంకొన్ని పిండిలు అయితే అన్నీ కలుపుకొని తీసుకొచ్చేసాను. అది కూడా అదేమో బియ్యం పిండితో చేసింది, టైట్గా ఉండొచ్చు. అదేమో బియ్యం పిండితో చేసింది, కింది దాంట్లో ఏమో శనగపిండితో చేసుకున్నాను. అది కూడా బియ్యం పిండిది, శనగపిండి తీయడానికి రాలేనా, టైట్ ఉంటుంది. తర్వాత అది కూడా ఆయిల్ ప్యాకెట్, జాలి, తర్వాత మురుకుల పీట, దాంతోపాటు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే అంటుకున్నాము. ఒకటే బాధ, పొయ్యి అంటుకుంది అనుకోండి పని దెబ్బ 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 అయిపోతుంది. గాలి ఒక్కటి వస్తుంది, అదే చూస్తున్నా. బెడ్షీట్ ఏమైనా అడ్డు పెట్టాలా అని చూస్తున్నా. కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే మనము వన భోజనాలకు వెళ్ళినప్పుడు వాసన వస్తుంది చూడండి, అట్లే గుర్తుకొస్తుంది. కట్టెల పొయ్యి వాసన మంచిగా వస్తుంది, వచ్చిన నీకు వస్తుంది స్మెల్. ఇంకోటి గాలి బాగా, అందుకనే అట్ట ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. మన తోటలో ఈ అట్ట మొక్కలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యిలో పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. మంచిగా 2 in 1. ఒక్కసారి అంటుకుంటే మంచి పెద్ద కట్టెలు ఉన్నాయి, పెడదామని చూస్తే అగ్గిపెట్టి అయిపోయేటట్టుంది. మరి అది దేవాలా? ఏంటిది తెచ్చిన ఇప్పుడు కొత్త బాక్స్ ఇది కాదు, ఇంకేంటిది హారతికి ఇస్తాం కదా. కదా అవసరం లేదు, మనకు గాలి వచ్చేసరికి హారతి కర్పూరం ఇస్తే అన్నిటికీ వస్తాయి కదా, కొంచెం ఎక్కువసేపు ఉంటుంది కదా. కాదు నాన్న, ఇగో ఇప్పటిదాకా మంచిగా వచ్చింది, గాలి బాగా వస్తుంది చూడు, గాలి బాగా వచ్చేసరికి మళ్ళీ పోతుంది అనమాట. ఇదిగోండి మంచిగా అంటుకుంటుంది. సరే బంద్ చేసి ఇవన్నీ ఆయిల్ అయితే పోసేసుకుందాం మనము. ప్యాకెట్ మొత్తం పోయాను, సగం కంటే కొంచెం ఎక్కువ పోసి ఓ 25% అయితే ఆయిల్ పక్కన పెట్టేసుకుంటే, ఎందుకంటే ఆయిల్ పోయి ఇది కొంచెం ఉంచేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి అఖిల్ చేసిన బుజ్జి చెకోడి. ఫస్ట్ బుజ్జి చెక్కడితో స్టార్ట్ చేద్దాము. అఖిల్ అక్కడ చెకోడి వేగే లోపల మనము పిండిని తయారు చేసుకొచ్చుకున్నాం కదా మౌల్స్లలో, ఇలా చేసుకొని తెచ్చుకున్నాం కదా మనం పిండిని. ఆ తెచ్చుకున్న పిండిని నేను మురుకుల గొట్టంలో, ఇదిగో ఈ షేప్లో ఉన్నటువంటి మురుకుల గొట్టంలో పెట్టుకుంటున్నాను. చూపిస్తా ఒక్క నిమిషం. లోపల మన మురుకులు చూద్దాం. ప్లీజ్ ఏం పని చేయక జరా, కింద పడిపోతుంది మన భయమైంది. చూపి. ఇదిగోండి ఈ షేప్ దాంట్లో పెట్టేస్తున్నాను. దూరం ఉండాలా? అరే కూర్చొని వద్దు, ఉండదు. ఎందుకంటే ఆయిల్ కదా, అందుకే పిల్లలకి అసలు దూరంగా ఉండమంటే బెటర్ అని. ఇదిగోండి కొంచెమే పిండి ఉంది,
ఆ కొంచెం పిండితోనైతే చేసేసుకుందాం. అది గోలే లోపల మళ్ళీ ఇంకొక వాయి పెట్టేసుకుందాం. మమ్మీ పెట్టే చూపి. అది గోలుతా ఉంది కదా, అది గోలే లోపల మనము మళ్ళీ ఈ యొక్క మురుకుల కొట్టంలో పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇదిగోండి మనం తెచ్చుకున్నది. గాలి బాగా వస్తుందని మనం అది పెట్టుకున్నాం కదా కట్టెను. దానికి వెనకాల కూడా సపోర్ట్ పెట్టినారు. మనకు గాలి బాగా వస్తే అది అంటే ఇందాక వస్తాను భయము, అందుకోసమని బకెట్లు పెట్టేసిన. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు కదా. టైం ఎప్పుడు మన వైపు ఉండదుగా. ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకుందాం మనము. అవి చూపి క్యాన్లు అయితే తీసుకొచ్చిన. ఒకటేమో సన్నపూసకి, ఒకటేమో ఈ మురుకులకి. ఈసారి మస్తు రోజుల తర్వాత ఈసారి ఫస్ట్ టైం పెద్ద కట్టెలు పెట్టుకుంటాం. ఎప్పుడు కూడా బుజ్జి బుజ్జి కర్రపుల్లలతో చేస్తాము. ఇంత పెద్ద కట్టె ఎడికలు వచ్చినాయి. మనము ఫంక్షన్ టైంలో కొనుకొచ్చుకున్న కట్టెలు తెలుసా, కింద ఉంటే కిందికి వెళ్ళి తీసుకొచ్చేసినాం. ఏంటి కింద అక్కడ మనకి చెట్ల దగ్గర పెట్టేస్తే తీసుకొచ్చేసిన ఉంటాయి. దాచిపెట్టేసిన ఎన్నో దగ్గరికి. నీకు ఎందుకే నీకు అవసరం లేని పని, సీక్రెట్లు కాదు. కానీ ఇదిగోండి, ఇది అటు ఇటు గాలి వస్తుంది కదా, ఇంకొంచెం టైట్ చేసింది అనుకోండి ముందరికి రాకుండా ఉంటుంది. అక్కడ టైట్ చేసి వచ్చిన సందరికి వెళ్ళి గాలి వస్తుంది. ఫస్ట్ ఉడికిందా లేదా, గోలినా లేదా ఒకసారి చేసి మంచి గోలినాయి. ఫస్ట్ బయట మమ్మీకి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ పెద్దగా అయినా నువ్వు మమ్మీకి చిన్నోడివి. మరి ఎప్పుడైతే పెద్దగా అవుతావు? మమ్మీ లేనప్పుడు పెద్దగా అవుతావు. మమ్మీ మీ రోజులు తిరిగి మళ్ళీ ఒకసారి పొయ్యిన ఎగేద్దాము. కూర్చో, మూత తీసేసి కూర్చో. స్టూల్ పైన మూత పెట్టిన కొంచెం సైడ్ జరగాలి. ఇది కొన్ని మనది పొయ్యి ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చింది అనమాట. అంతా రస్ట్ వచ్చేసింది, ఇరిగిపోయింది అని అర్థం. అందుకని అట్లా లేదు. అనొద్దేమో నా డౌట్, అందుకోసమని. ఎందుకు అని అనొద్దేమో అని డౌట్ నాన్న. కొన్ని వర్డ్స్ వాడొద్దు అనమాట. దానికంతా రస్ట్ వచ్చింది కదా. ఏడ అది కింద పడితే స్టవ్ అని భయం, అందుకే మెల్లమెల్లగా చేస్తాను. అందుకే అక్కడ కొంచెం దూరం ఉండమన్నాను. ఇప్పుడు మంచిగా వస్తుంది ఏమంట. అవి పెట్టేసి ఇట్లా ఒక్కటి కొబ్బరి చిప్పలు పెట్టుకున్నాం అనుకోండి, ఏం కాదు, వస్తుంది మంట. ఆ లోపల కొంచెం వేడిగా అనిద్దాము. నీ మురుకు ఇష్టం లేదు, వేడికోదు మురుకు. ఇద్దాం టేస్ట్. మంచిగా క్రిస్పీగా టేస్టీగా బాగుంది. ఫస్ట్ ఎప్పుడైనా చాలు. గ్యాప్ వచ్చింది. ఇక్కడ దాంట్లో ఏమైనా ఇరుక్కుపోయింది అనుకో, అప్పుడు దాంట్లోకి వెళ్ళి రాదనమాట. దాన్ని ఓపెన్ చేసేసి దాంట్లో ఏమైనా ఇరుక్కుపోయింది ఒకసారి చెక్ చేసుకోవాలి. దీంట్లో అల్లం ఇరుక్కుపోయింది. ఇవన్నీ మనము అల్లము వెల్లుల్లి మిక్సీ పట్టేసి వేసాను కదా ఫ్రెష్ది, ఆ చిన్న అల్లం ముక్క ఇరుక్కుపోయింది అనమాట. నయమైంది. అది బయటకు వచ్చింది అనుకో, ఆయిల్లో పడితే టపక్కుమని పేలుతుంది.
ఇదిగోండి, వీటిని ఇప్పుడు ప్యాన్లో వేసేసుకుందాం. రేపు కట్టెల పొయ్యి మీద అటుకులు తాలింపు వేసుకుందాం. సమ్మర్ లాగా ఉంది కానీ రేణు సీజన్లా లేదు. రెండు మిక్సింగ్లా ఉంది. అటు ఎండలు వస్తుంది, ఇటు వానలు వస్తుంది. పని చేసి ఇదిగోని ఫైనల్గా అయితే మురుకులు రెడీ అయిపోయినాయి. కారపూస రెడీ అయిపోయింది. ఇదిగోండి దాంట్లో వేసాను, దీంట్లో వేసాను. నెక్స్ట్ మిర్చి బజ్జీ వేసుకోవాలి. పిండి కూడా తరపలేదు. దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి తీసుకొచ్చి కలిపేటప్పుడు చూపిస్తాను. ఆయిల్ కొంచెం తక్కువ ఉంది, పోయి తెచ్చుకుందాం. ఆ లోపల కింద పెట్టేసి వద్దాము. ఇక్కడ అన్నీ ఒకసారి మోయాలంటే చాలా కష్టమవుతుంది.